ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ అవుటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్. మొన్న భీష్మ ఏకాదశి అయింది కదండి. ఆ భీష్మ ఏకాదశిని మా సైడ్ అయితే అంతర్వేది ఏకాదశి కూడా అంటారండి. ఆ రోజు ఏకాదశి రోజు నుంచి మనకి అంతర్వేది తీర్థం అనేది స్టార్ట్ అవుతుందండి. పౌర్ణమి వరకు కూడా జరుగుతుంది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని ఉభయ గోదావరి ప్రజలు కూడా ఎంతో ఇష్టంగా కొలుస్తారండి. కనీసం ఒక్కసారైనా అంతర్వేది నరసింహస్వామిని దర్శించుకొని వాళ్ళంటూ ఉండరండి. ఏకాదశి నుంచి అంతర్వేది తీర్థం స్టార్ట్ అవుద్ది అంటారు కదండి. మేము నెక్స్ట్ డే ద్వాదశి రోజున ఆదివారం అండి. ఆ రోజైతే అంతర్వేది వెళ్ళామండి స్వామి దర్శనానికి. అలాగే సముద్ర స్నానం కూడా చేద్దామని మేమైతే ఇక్కడ నరసాపురంలో పంట ఎక్కామండి. నరసాపురం వరకు బండి మీద వచ్చాం. బండిని కూడా పంట మీద ఎక్కించేసుకోవచ్చు. నరసాపురం అవతల రేవు అయితే సకినేటిపల్లి అండి. సకినేటిపల్లి నుంచి అంతర్వేది అనేది ఒక 20 మినిట్స్ అలా ఉంటుందండి జర్నీ. మనకి వెళ్ళే దారి పొడుగు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. పచ్చని వాతావరణం, కొంచెం దూరం వెళ్ళాక గోదావరి కూడా కనిపిస్తుందండి. ఇదిగోండి, ఇది అంతర్వేది వచ్చేసాక ఇక్కడ గోదావరి అండి. ఈ గోదావరి వెళ్ళి మనకి అంతర్వేది సముద్రంలో కలుస్తుందండి. మనకి బండి మీద భీమవరం నుంచి అంతర్వేది వెళ్ళాలంటే 2 అవర్స్ అలా పడుతుందండి. మేమైతే అంతర్వేది వచ్చేసామండి. చూడండి, మేము అనుకోకుండా మాకు ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ ఒకటి కనిపించిందండి. మా మావయ్య వాళ్ళండి. వీళ్ళైతే దర్శనానికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నారు మేము వచ్చే టయానికి. మాకు అసలు వీళ్ళు వస్తున్నట్టు తెలియదండి. అంతర్వేది అనుకోకుండా అయితే కలిసాము. వాళ్ళకి దర్శనం అయ్యి వెళ్ళిపోయి వచ్చేస్తున్నారంటండి ఇంటికి. మేమైతే అప్పుడే కరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. మనం ఏంటంటే అంతర్వేది వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ సముద్ర స్నానం చేసి తర్వాత స్వామిని అయితే దర్శించుకుంటారు కదండి. మేము వెళ్ళేటప్పటికప్పటికి 11 అయిపోయిందండి. అప్పటికి జనం చాలా ఎక్కువ ఉన్నారు. మేము ఎలాగ ఇంటి దగ్గర స్నానాలు అవి చేసాం కదని డైరెక్ట్గా ముందే దర్శనానికి వెళ్ళిపోయామండి. ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా, మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు స్నానం చేసి వచ్చేటప్పటికి క్యూ ఎక్కువైపోతాయని మేము ముందే వెళ్ళిపోయామండి. చూడండి, మా ఊళ్ళు దర్శనానికి వెళ్ళకముందే షాపింగ్ అండి. అక్కడికి వెళ్ళామో లేదో మొదలు పెట్టేశారు. నాకు ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలని. సరే వీళ్ళని ఫస్ట్ వీళ్ళకి కొనిచ్చేస్తే తర్వాత ప్రశాంతంగా మనం దర్శనానికి వెళ్ళొచ్చని మేమైతే వీళ్ళకి టాయ్స్ అయితే కొనిచ్చేసామండి. మేము తర్వాత క్యూ లైన్లోకి అయితే వెళ్ళాము. మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకుని క్యూలోకి వచ్చామండి. మనకి ఫ్రీ లైన్ కూడా ఉంది కానీ అది చాలా టైం పట్టేసిలా ఉందండి. మా మావయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయిందంటండి. మాకు 2 అవర్స్ వరకు పట్టేసింది దర్శనానికి. మనకి ఇప్పుడు అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి. ఎక్కడికక్కడ ఇలా సెట్టింగ్స్ అయితే పెట్టారండి. ఇది చూడండి, చాలా బాగుంది కదా, రియల్ గుర్రంలా ఉందండి. అలా పెట్టారు. మనకి 5 రోజులు ఉత్సవాల్లో అసలు ఖాళీ ఉండదండి. మనం ఉత్తప్పుడు వెళ్తే మనం స్వామిని చాలా ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. అలాగే గుడి చుట్టూరు కూడా మనకి ప్రశాంతంగా చూడొచ్చండి. ఇలాంటి టైంలో అయితే ఖాళీ ఉండదు. మేము ఇంకా ఇక్కడ చూడండి, పచ్చిపూల డెకరేషన్ అన్నీ బాగున్నాయండి. ఇవి కూడా అన్ని సెట్టింగ్స్ అండి, ఉత్తప్పుడు ఉండవు, ఇలాంటప్పుడే ఉన్నాయి. మేము ఇంతకుముందు నేను చాలాసార్లు వెళ్ళానండి అంతర్వేది. ఇదే ఫస్ట్ టైం కాదు. మనకి టెంపుల్కి గోపురం ఉంటుందండి. గోపురం పైకి వెళ్ళి చూడొచ్చు. మనకి అప్పనపల్లిలో కూడా మనం టెంపుల్ పైన గోపురం పైకి ఎక్కి అన్నీ చూడొచ్చు అండి. ఇక్కడ కూడా అలాగే పైకి ఎక్కి మొత్తం చూడొచ్చు. కాకపోతే ఇప్పుడైతే క్లోజ్ చేసేసారండి, తాళాలు వేసేసారు, పైకి ఎక్కనివ్వలేదు. ఇది కోదండరామ స్వామి టెంపుల్ అండి. గుళ్ళోనే ఉంటుంది లోపల. ఇంకా మనం స్వామిని అయితే లోపల వీడియోస్ ఏమీ తీయకూడదండి. ఇంకా దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాము. ఇది గోపురాలండి. ఈ పైకే మనం ఎక్కొచ్చండి. ఈ గోపురం పైకి అయితే మనం ఎక్కొచ్చు. ఇక్కడ మండపం గట్ట బాగుంటుందండి. చాలా స్తంభాలు ఉండి ఫొటోస్ అయితే దిగొచ్చు, చాలా బాగుంటుంది. ఇవి ఇంకా ఏనుగు సెట్టింగ్స్ అవి పెట్టారండి ఇక్కడ. ఇలా పిల్లలు అయితే ఎక్కి ఫొటోస్ అవి దిగుతున్నారు. చాలా మంది దిగారండి. మా జ్యోతిర్లింగం అద్దరిని కూడా ఎక్కించాం. ఇక్కడ గోపురం మీద శిల్పాలు కూడా బాగుంటాయండి. సూర్య భగవానుడు. ఇది ఇంకా లడ్డు కౌంటర్ అండి. ఇక్కడ మనం లడ్డూస్ ఇచ్చేస్తున్నారు. ఇంకా చాలా షాపింగ్స్ ఏరియా కూడా ఉందండి. మేమైతే ఇక్కడ ఏం చూడలేదు, బయటకు వచ్చేసాము. ఇంకా ఇప్పుడు తీర్థం అనేటప్పటికి మనకి లైటింగ్స్ సెట్టింగ్స్ ఉంటాయి కదండి. ఇదిగో ఇలా ఏర్పాటు చేశారండి. ఇవి నైట్ టైం అయితే లైటింగ్ వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ కదా, ఏమీ లేవు. ఆయన సన్నిధిలో అన్నదానం జరుగుతుందమ్మా. గొప్ప అన్నదానం జరుగుతుందండి ఆయన సన్నిధిలో. మేమైతే అక్కడ భోజనం కూడా చేసామండి. మామూలుగా ఉత్తి రోజుల్లో అయితే మనకి టెంపుల్లోనే భోజనం ఉంటుంది. ఈ టైంలో అయితే మనకి టెంపుల్లో భోజనం ఉండవండి. ఇలా అన్నదానాలు జరుగుతాయండి. ఎక్కడికక్కడ సత్రాలు ఉంటాయి. ఈ సత్రాలు అంటే అంతర్వేది వెళ్ళిన వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు మనకి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఉంటాయి కదండి ఊర్లు. అలా అక్కడ కొన్ని సత్రాలు కట్టుకుంటారండి వాళ్ళ పేరు మీద. అలా ఇలా ఉత్సవాలు వచ్చినప్పుడు అక్కడ భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తారండి. మేము తిన్న భోజనాలు అయితే అత్తిల వారు పెట్టించారంటండి కూరగాయల మార్కెట్లో. అలాగా ఇంకా ఎవరికి తోచినట్టు వాళ్ళు అలా భోజనాలు అయితే 5 రోజులు పెట్టించుకుంటూ ఉంటారండి.
మొదటి రోజు ఏకాదశి రోజునని, తర్వాత పౌర్ణమి రోజున ఎక్కువ సత్రాలు అయితే ఉంటాయండి. మేము వెళ్ళిన రోజు అయితే ఎక్కువ లేవు, 2-3 చోట్ల అయితే పెడుతున్నారు. అది కూడా కొంచెం సేపు కాదండి, మా పొద్దున్న 10 నుంచి నైట్ వరకు జరుగుతూనే ఉంటాయండి. అలా వండుతూనే ఉంటారు, వడ్డిస్తూనే ఉంటారండి. చాలా బాగా జరుగుతాయండి అన్నదానాలు కూడా. మనం ఒకసారి ఏంటండి 2-3 సార్లు అయినా వెళ్ళి తినొచ్చండి, అలా పెడుతూనే ఉంటారు. మేము ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా బీచ్ దగ్గరికి వచ్చేసాక పసుపు కుంకుమలు అన్నీ వేసి మేమైతే స్నానాలు అయితే చేసామండి. మేము ముగ్గురం బాగానే చేసాం, కానీ మా ఇద్దరిది భయపడిందండి. తనైతే ఫుల్గా స్నానం చేయలేదు, కొంచెం వరకు ఏదో తడిచినాయి అంతే. మేమైతే ఆడుకుంటా బాగా చేసామండి స్నానాలు. మా జ్యోతిర్లింగం అయితే చాలాసేపు చేశారండి. ఎక్కువ టైం చేయడం కోసమే మేము టెంపుల్ నుంచి వెళ్ళామండి. ఎందుకంటే వీళ్ళు బీచ్లోకి దిగాక ఇంకా వెక్కరండి, ఇంకా ఎక్కువ ఎక్కని పిలిచినా రాడు. మా జ్యోతిర్లింగం అయితే చాలా ఎంజాయ్ చేస్తాడు. మా ఇద్దరిది అయితే కొంచెం భయపడుతుంది, కానీ సముద్రం అలల నుంచి వచ్చే సౌండ్ కూడా చాలా బాగుంటుంది కదండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి విని. ఈ తాబేలు చూడండి ఎంత పెద్దగా ఉందో, కాకపోతే చచ్చిపోయి పాపం పడిపోయిందండి. మాకు చాలా బాధ అనిపించింది దాన్ని అలా చూడగానే. ఒకటి కాదండి, మేము 2-3 చూసాము. అది దూరంగా కనిపిస్తుంది చూడండి, అది లైట్ హౌస్ అండి, అంతర్వేదిలో ఉన్న లైట్ హౌస్. మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూసాము లైట్ హౌస్ని. చూడండి ఎంత విశాలంగా ఉందో సముద్రం. ఇక్కడైతే ఎర్రపీతలు ఉన్నాయండి, అవి చూపిద్దామనే వీడియో తీసాను. ఇక్కడ ఇసుకలో అయితే చూడండి ఎర్రపీతలు కనిపించాయండి. మనకి అంతర్వేది అనగానే అన్నా చెల్లెలు గొట్టు గుర్తొస్తుంది కదండి. బీచ్ వేరే చోటన ఉంటుంది, అన్నా చెల్లెలు గొట్టు వేరే చోటన ఉంటుంది. మనం అన్నా చెల్లెలు గొట్టు ఉన్న దగ్గర అయితే దిక్కకూడదండి, అసలు కాళ్ళు కూడా కడుక్కోకూడదు. అది చాలా ప్రమాదమైన ఏరియా అండి. మేము ఆ బీచ్ కానించి అన్నా చెల్లెలు గొట్టు వరకు ఇలాగా బీచ్ వారి నుంచే బండి మీద వెళ్ళామండి. చాలా పీస్ఫుల్గా, చాలా మెమొరబుల్గా ఉందండి ఈ జర్నీ అయితే. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా అన్నా చెల్లెలు గట్టే చూస్తున్నామండి. ఇటు చూడండి, ఇదంతా గోదావరి అండి. ఇదంతా చాలా నిశ్చలంగా ఉంది. ఈ పక్కన సముద్రం అండి. రెండు కలిసేపోటు సముద్ర సంగమం జరిగే చోట అన్నా చెల్లెలు గట్టు అంటారండి. దీనికి పేరు ఎలా వచ్చిందా అని మాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు కథలు చెప్పారు, కానీ ఇప్పుడు నాకు అంత ఐడియా లేదండి, మర్చిపోయాను. ఇటు చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుందండి, ఇది అన్నా చెల్లెలు గట్టు. ఇటు నుంచి సముద్రం, ఇటు నుంచి గోదావరి రెండు ఎదురెదురు అవుతున్నాయండి. సముద్రం ఏమో గోదావరిని ఇలా గెంటేసినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇది నిజంగా మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ అని చెప్పాలండి. నిజంగా చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే చూడగానే మనసంతా నిండిపోయినట్టు ఉంటుంది. మాకైతే చాలా ఎంజాయ్ చేసామండి. మేమైతే చాలాసేపు ఉన్నామండి, 1 అవర్ వరకు ఉన్నాము. ఉండి కొలది వాటర్ కూడా ఇంకా ఎదురుకు వచ్చేస్తున్నాయండి. ఇది చాలా ప్రమాదకరం. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారండి, ఎవరిని అసలు కనీసం కెరటాలు వచ్చే చోటుకు కూడా వెళ్ళనివ్వట్లేదు. ఇంకా ఇక్కడ బోటింగ్ కూడా ఉందంటండి, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయట్లేదంట, ఆపేశారంట. జనం క్రౌడ్ ఎక్కువ వచ్చేస్తారని. ఇంకా ఇదైతే లైట్ హౌస్ అండి, మనం పైకి ఎక్కైతే చూడొచ్చు. లైట్ హౌస్కి అయితే టికెట్ ఉందండి, 10 రూపీస్ ఉంది మనిషికి వచ్చి. మనం పైకి వెళ్ళొచ్చండి. చాలా స్టెప్స్ ఉన్నాయండి, 6th ఫ్లోర్ వరకు ఉన్నాయి ఇలాగ స్టెప్స్ అయితే. మాకైతే ఫీలింగ్ ఎలా ఉందంటే ఎక్కిదాకా ఒక కంగారు, దిగేదాకా ఒక కంగారు అన్నట్టుంది. ఇది చూడండి చాలా క్రిటికల్గా ఉందండి నిజంగా లైట్ హౌస్ ఎక్కడానికి, పైకి వెళ్ళడానికి అయితే. మనం పైకి వెళ్ళి ఆ లొకేషన్ అంతా చూసి 2-3 ఫోటోలు దిగాక వచ్చేయాలనిపిస్తుందండి. ఎక్కువసేపు కూడా ఉండబుద్ది లేదు, మాకైతే అలాగే అనిపించింది. మళ్ళీ రిటర్న్ వచ్చేయడానికి కూడా మనకి అవకాశం ఉండదండి. అక్కడ ఒకే స్టెప్స్ ఉన్నాయి కదా, వాటిని ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ ఎక్కాక ఒకళ్ళు దిగాలి, అలా ఉంటుందండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అసలు చాలా మాకైతే వెళ్ళేదాకా వెళ్ళాలనిపించింది, ఎక్కాక వెంటనే దిగిపోవాలనిపించిందండి. మా ఫీలింగ్ అయితే అలా ఉంది. అది కొన్ని ఫ్లోర్స్ వరకు స్టెప్సే ఉన్నాయండి. తర్వాత అయితే అది నించుల్లా ఉంది కదండి, అది ఎక్కడం చాలా కష్టం అనిపించిందండి. దిగడం కూడా అంతే కష్టం అనిపించింది. ఇదేనండి లైట్ హౌస్లో ఉండే లైట్ అయితే.
ఇది మనకి సోలార్ సిస్టమ్తో పనిచేస్తుందండి. లైట్ హౌస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుందండి. చక్రం అండి ఇలా తిరుగుతూ ఉంటుంది. అదిగో స్టెప్స్ ఎక్కుతున్నారు చూడండి, అలా ఎక్కాలండి. మనకి పాయింట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక్కొక్కలే ఎక్కుతున్నారు, ఒక్కొక్కలే దిగుతున్నారండి. దానివల్ల ఇక్కడ టైం అయితే చాలా ఎక్కువ పట్టేస్తుంది. ఎక్కడానికి మేము అలాగే చాలాసేపు వెయిట్ చేసాము, అలాగే దిగేటప్పుడు కూడా చాలాసేపు అయితే వెయిట్ చేసి దిగామండి. నేను అందుకే ఇలాగ అన్నానండి, ఎక్కేదాకా ఒక్క కంగారు దిగేదాకా ఒక్క కంగారు అని ఇందాకైతే. కాకపోతే ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలండి. చాలా బాగుంది. లైట్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇది రొటేట్ అవుతుందండి. ఇక్కడైతే చూడండి మొత్తం సముద్రం అయితే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి. మనకి సముద్రం బాగా కనిపిస్తుంది. అన్నా చెల్లెలు గట్టు కూడా కనిపిస్తుంది. మనకి ఏంటంటే ఇది ఎక్కాక 3 వైపులు సముద్రం కనిపిస్తుందండి. ఒకవైపు అయితే ఇంకా చెరువులు ఇల్లులు అలా కనిపిస్తాయి. ఇంకా మేము లాస్ట్కి అయితే గుర్రాలక్క గుడికి వచ్చామండి. ఈవిడైతే అంతర్వేది నరసింహస్వామికి అక్క అని చెప్తారండి. మా నానమ్మ చెప్పేవారండి చిన్నప్పుడు ఈమె గురించి స్టోరీ చెప్పేవారు. నాకు ఇప్పుడు నిజంగా అంత ఐడియా లేదండి. మా నానమ్మ ఉంటే నిజంగా అన్నీ చెప్పేవారు. ఇంచక్క ఈవిడేంటంటే మా తమ్ముడికి సంవత్సరం పెళ్ళి అని మూతైతే తిప్పుద్ది అంటారండి. మా నాన్నమ్మ చాలా బాగా చెప్పేవారండి ఆ స్టోరీ అయితే. నాకు నిజంగా అంత గుర్తులేదు. మా నాన్నమ్మ వాళ్ళు కూడా ఎక్కువగా వచ్చేవారంటండి అంతర్వేది అనేది. మా నాన్న వాళ్ళు చిన్న వయసు నుంచి కూడా అంతర్వేది రావడం అనేది బాగా ఇష్టం అంటండి. మమ్మల్ని కూడా పెళ్ళికి ముందు మా నాన్న అయితే తీసుకెళ్లారండి. వాళ్ళకి ఇష్టం అంతర్వేది అనేది. ఇంకా ఇలాగ సత్రాలు ఉంటాయండి ఎక్కడికక్కడే. ఇందాక అన్నాను కదండి, అంటే ఇవేమి రెంట్కి ఇవ్వరండి. ఇలాగా ఫెస్టివల్స్ టైంలో వాటిని యూజ్ చేస్తారు సంతర్పణ పెట్టడానికి గట్ట అలాగా. ఇంకా మనకి ఇక్కడ జెయింట్ వీల్స్ అవి కూడా ఉన్నాయండి. ఒకటి చిన్నది పెద్దది అవే కదండి. ఇంకా బ్రేక్ డాన్స్ అవన్నీ ఉన్నాయండి. మేము ఆ లోపలికైతే వెళ్ళలేదండి, అది కొంచెం లోపలికి ఉందండి ఎగ్జిబిషన్ లాగా. మేము అటైతే వెళ్ళలేదు, ఎందుకంటే మాకు అప్పటికే చూడండి సూర్యుడు కిందకి దిగిపోతున్నాడు. మేము ఇంటికాడ 9కి స్టార్ట్ అయ్యాము, ఇక్కడికి 11 కల్లా వచ్చాము. మనకి చూడండి ఇక్కడే మనకి 5 దాటేసిందండి. మాకు 5:30 అలా అయిపోతుంది మేము అంతర్వేదిలో ఉన్నప్పటికే. మీకు అక్కడ సూర్యుడు కనిపిస్తున్నారు కదా, కిందకి వెళ్ళిపోతున్నాడండి. ఆ టైం దాకా మేమైతే ఇక్కడ ఉండిపోయాము. చాలా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఇవి చూడడానికి కూడా మాకు టైం సరిపోలేదు. మా వాళ్ళు అయితే బీచ్లోనే ఎక్కువసేపు ఉండిపోయారు. ఇదంతా చూడండి షాపింగ్ ఏరియా అండి. ఇక్కడ చాలామంది జనం వస్తారండి. అసలు ఈ 5 రోజులు కూడా మనకి ఇసుగేస్తే రాలేనంత జనం ఉంటారండి. ఇక్కడ చూడండి షాపింగ్ ఏరియా కూడా అసలు ఖాళీ లేదు. మేము గుర్రాలక్క గుడికి వెళ్ళాం కదండి, అక్కడి నుంచి మనకి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనకి 1 కిలోమీటర్ దాటిన కాడి నుంచి ఇవన్నీ షాపులేనండి. 1 కిలోమీటర్ పైనే ఉంటాయండి ఇక్కడ షాపులు అన్నీ. మనం ఇంకా ఓపికగా అన్నీ చూసుకుని కొనుక్కోవడానికి అయితే ఇంకా చాలా టైం పట్టేస్తుందండి. మేమైతే ఇంకేమీ చూడలేదు. ఫస్ట్ వెళ్ళగానే మా వాళ్ళకి టాయ్స్ కొనిచ్చేసి తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళి ఇంకా బీచ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి గుర్రాల అమ్మ గుడికి వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడు అయితే ఈ వీడియో తీసామండి. అసలు మీకు ముందు చూడండి ఎంతమంది జనమో, ఎంత షాపింగ్ ఏరియానో. నిజంగా చాలా బాగుందండి. మా భీమవరం మావుళ్ళమ్మ తీర్థం కంటే ఎక్కువే ఉందండి ఇక్కడ షాపింగ్ అయితే. చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకి ఇక్కడ హ్యాండ్మేడ్ వంటి అన్నీ దొరుకుతున్నాయండి. ఇక్కడ దొరకనివంటి ఏమీ లేవు. ఫుడ్ ఐటమ్స్ కానించి మనకి బట్టలు కానించి ఇంకా అన్నీ A to Z అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా బాగుందండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
షాపున చారు ఫోన్ తీసి మేము ఈ వీడియో అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసినప్పుడు సకినేటిపల్లిలో పంట ఎక్కడానికి ఇప్పుడు వచ్చినప్పుడు వీడియో అండి. అసలు మేము 2 పంటలు ఎక్కే వరకు ఖాళీ లేదండి. మాకు 3వ పంటకి అయితే అవకాశం దొరికింది. అంతమంది క్రౌడ్ ఉన్నారండి. వీళ్ళంతా కూడా అంతర్వేది నుంచి వచ్చేవాళ్ళేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.